హాయ్ అండి, నా పేరు లక్ష్మణ్. మనమైతే ఇప్పుడు రీనీట్ 2026 పేపర్ని అయితే తెలుగులో డిస్కస్ చేసుకుంటున్నాం, బయాలజీ పేపర్ని. ఈ పేపర్ మనకు నీట్కి ఒకటే కాకుండా సియుసిఈటి, ఆర్ఆర్బి, ఏపీఎస్సి, జేఎల్, డిఎల్, యూపీఎస్సి, ఎస్ఎస్సి అన్ని ఎగ్జామ్స్కి అయితే యూజ్ అవుతుంది, కాబట్టి మీరు వినొచ్చు. క్వశ్చన్ నెంబర్ 161 నుంచి 170 వరకు అయితే ఈ వీడియోలో చూస్తాం. ఆల్రెడీ 160 వరకు ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేశాము. ఒకసారి చూడకపోతే మీరు చూడొచ్చు. Consider a population. A population has 10 million cells. Given per capita birth rate. పాపులేషన్ లో మనకు 10 మిలియన్ సెల్స్ అయితే ఉన్నాయి. 10 మిలియన్ సెల్స్ అంటే 10 మిలియన్స్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి పాపులేషన్ లో. బర్త్ రేట్ వచ్చేసి 0.002. డెత్ రేట్ కూడా 0.002. ఇక్కడ వచ్చేసి ఎక్స్పెక్టెడ్ నెంబర్ ఆఫ్ సెల్స్ ఆఫ్టర్ 10 జనరేషన్. ఇక్కడ బర్త్ రేటు డెత్ రేట్ సేమ్ ఉంది. మన పాపులేషన్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది? బర్త్ రేట్ ఎక్కువ ఉండి డెత్ రేట్ తక్కువ ఉంటే పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. పాపులేషన్ గ్రోత్ ని ఎట్లా చూడొచ్చు అంటే బర్త్ రేట్ మైనస్ డెత్ రేట్. ఓకే, దట్ ఈస్ ద పాపులేషన్ గ్రోత్. ఇక్కడ బర్త్ రేటు డెత్ రేట్ సేమ్ ఉంది కాబట్టి ఆఫ్టర్ 10 జనరేషన్స్ ఆల్సో నెంబర్ ఆఫ్ స్పీసీస్ విల్ నాట్ చేంజ్, 10 మిలియన్స్ ఓన్లీ. కాబట్టి ఆప్షన్ 3 is our answer. క్వశ్చన్ నెంబర్ 162. డ్యూరింగ్ పీసీఆర్ అంటే పాలిమరైజ్ చైన్ రియాక్షన్. పీసీఆర్ హెల్ప్స్ ఫర్ ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ డిజైర్డ్ జీన్స్. DNA strands. Primers bind to the DNA strands in dash step. That is annealing. Actually, PCR contains 3 steps. Denaturation. Denaturation లో ఏమవుతుందంటే డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ అనేది బ్రేక్ అయిపోయి సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏస్ ఫామ్ అవుతాయి. అది డీనాచురేషన్. సెకండ్ స్టెప్ వచ్చేసి అనెలింగ్. అనెలింగ్ లో ఏమవుతుందంటే ప్రైమర్స్ అనేది మనం యాడ్ చేయాలి. ప్రైమర్స్ లేకపోతే న్యూ డిఎన్ఏ ఫామ్ అవ్వదు. యాడింగ్ ఆఫ్ ప్రైమర్ ఓన్లీ కాల్ యాజ్ అనెలింగ్. తర్వాత ఎక్స్టెన్షన్ ఉంటుంది, ఎక్స్టెన్షన్ ఆఫ్ ప్రైమర్స్. కాబట్టి అనెలింగ్ అంటే యాడింగ్ ఆఫ్ ప్రైమర్. ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 163. Given below are 2 statements. One is labeled as assertion region type question. Assertion: the logistic growth model of population is considered more realistic than the exponential growth model. In population growth, we can see the 2 types of growth model. One is the logistic, another one is exponential. Logistic and exponential. Here realistic one is exponential growth, more realistic than here. Logistic growth model is more realistic than exponential growth. First one is exponential growth. ఇది exponential growth curve, ఇది లాజిస్టిక్ గ్రోత్ కర్వ్. ఎక్స్పోనెన్షియల్ లో ఎలా చూపించారంటే పాపులేషన్ గ్రోత్ కంటిన్యూగా ఇంక్రీజ్ అవుతుంది, ఎక్కడ స్టాప్ అవ్వకుండా ఇంక్రీజ్ అవుతుందని చూపించారు. కానీ ఇది రాంగ్. ఎందుకంటే రిసోర్సెస్ లిమిటెడ్ లో ఉంటాయి, కాబట్టి ఎక్కడో ఒక చోట పాపులేషన్ గ్రోత్ అనేది స్టేబుల్ అవ్వాల్సిందే. బట్ అకార్డింగ్ టు ఎక్స్పోనెన్షియల్ గ్రోత్, పాపులేషన్ ఈజ్ గ్రో కంటిన్యూస్లీ. హెన్స్ మోర్ రియలిస్టిక్ గ్రోత్ ఈజ్ not exponential, it is the logistic, because here we can see carrying capacity. After some time, population growth becoming to stable. Assertion true. Resources are limited, that is the reason. Hence reason also correct. Assertion true, reason is correct explanation. 164. Adaptive radiation in placental mammals and Australian marsupials, leading to similarity between distant species is example of it is convergent evolution. Convergent evolution ante when more than one adaptive radiation occurs in a given area, that leads to formation of analogous organs. Analogous organs means different organisms develop the different organs evolve to do the same function. 164 option 2 is our answer. 165. Which of the following are secondary lymphoid organs? మనము ఇక్కడ లిస్ట్ లో చూసినట్లయితే బోన్ మ్యారో అనేది ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్, థైమస్ అనేది ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్, టాన్సిల్స్, స్ప్లీన్ అనేవి సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 166. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హార్మోన్ ఈజ్ నాట్ సెక్రెటెడ్ బై హ్యూమన్ ప్లాసెంటా?
హ్యూమన్ ప్లాసెంటా మనకు హెచ్సిజిన్ సెక్రెట్ చేస్తుంది, ఈస్ట్రోజన్ సెక్రెట్ చేస్తుంది, ప్రొజెస్టరాన్ సెక్రెట్ చేస్తుంది. బట్ ఎల్హెచ్ ఈజ్ సెక్రెటెడ్ బై పిట్యూటరీ, నాట్ ద ప్లాసెంటా. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. ప్లాసెంటా అనేది స్ట్రక్చర్ ఫార్మ్డ్ బిట్వీన్ ద మదర్ అండ్ ఫీటస్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ సబ్స్టాన్సెస్. 166 ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. 167. Which of the following enzyme synthesizes precursor mRNA? mRNA is like we can see the different types of RNAs. mRNA, tRNA, rRNA, like that. వాళ్ళు ఏమడిగారంటే mRNA precursor is formed from, answer is RNA polymerase 2. RNA polymerase 1 form the rRNA. RNA polymerase 3 form the tRNA and 5S RNA. But 2 form the precursor mRNA or hnRNA. ప్రైమరీ ట్రాన్స్క్రిప్ట్ అంటాం దీన్ని. కాబట్టి RNA polymerase 2 is our answer. Option 2. Question number 168. Statement. Plasmids are autonomously replicating DNA. మనకు బ్యాక్టీరియాని చూసినట్లయితే బ్యాక్టీరియాలో ఒక క్రోమోజోమ్ ఉంటుంది. ఇదే మెయిన్ క్రోమోజోమ్. దాంతోపాటు స్మాల్ సర్క్యులర్ డిఎన్ఏ అయితే ఉంటాయి. వీటిని ప్లాస్మిడ్ అంటాము. ప్లాస్మిడ్. ఇవి క్రోమోజోమ్ మీద డిపెండ్ అవ్వకుండా రెప్లికేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి అటానమస్లీ రెప్లికేటింగ్ డిఎన్ఏ అంటాం. కరెక్ట్ ఓన్లీ. ప్లాస్మిడ్స్ ఆర్ ఎక్స్ట్రా క్రోమోజోమల్ డిఎన్ఏ. మెయిన్ క్రోమోజోమ్ ఆల్రెడీ ఉంటుంది. ఇది వచ్చేసి ఎక్స్ట్రా క్రోమోజోమల్ డిఎన్ఏ. ఇది కూడా కరెక్ట్. కాబట్టి బోత్ స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 ఆర్ కరెక్ట్. 169. ఫర్ ఏ పర్సన్ విత్ బ్లడ్ గ్రూప్ O, which of the following is not possible combination of parents blood group genotype? ఇక్కడ పర్సన్ కి ఓ బ్లడ్ గ్రూప్ ఉంటుంది. ఓ బ్లడ్ గ్రూప్ లో ఉన్న పర్సన్ జీనోటైప్ వచ్చేసి ఐఓ అరే స్మాల్ ఐ అని పెట్టచ్చు. ఐఓ. ఇప్పుడు ఏ పేరెంట్స్ నుంచి ఈ కాంబినేషన్ రాదనేది ఆన్సర్. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. ఐఏఐబి అంటే ఏదర్ ఐఏ అయినా ఉండాలి, బేబీలో ఐబి అయినా ఉండాలి. ఐఏఐబి ఒక అల్లెల్ బేబీకి వెళ్ళిపోతుంది కాబట్టి ఐఏఐబిలో ఏదో ఒకటి ఉండాలి. కానీ ఇక్కడ ఐఓ ఉంది. కాబట్టి ఫాదర్కి ఏబీ బ్లడ్ గ్రూప్ ఉంటే, ఫాదర్కి కానీ మదర్కి కానీ ఏబీ బ్లడ్ గ్రూప్ ఉంటే, ఎవరిలో ఒక్కరికైనా ఏబీ బ్లడ్ గ్రూప్ ఉంటే ఓ బ్లడ్ గ్రూప్ 100% ఓ బ్లడ్ గ్రూప్ ఉండదు పిల్లల్లో. 169 ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. 170. Given below are two statements. One is labeled as assertion reason. 4 limbs of humans and bats are homologous. Yes, homologous organs means same structure, different function. Organs which has same structure but different function called homologous organs. ఇక్కడ 4 limbs of human and 4 limbs of bats కి స్ట్రక్చర్ సేమే ఉంటుంది, డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. కాబట్టి అసర్షన్ ట్రూ. 4 limbs of humans and bats have similar anatomical structure. They have given explain also. ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు ఎందుకు హోమోలాగస్ అని. ఎందుకంటే అవి సేమ్ స్ట్రక్చర్ అయితే ఉంటాయి కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్. రోజు వీడియోస్ చేస్తున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.